పొద్దున నిన్న ఎవరి ముఖం చూసినావు? పొలం కాడికి పోయి ఒడ్డు మీదకి వెళ్ళి జారిపడ్డా. ఇంకో కాలు పట్టుకున్నది. ఇప్పుడు నాట్లు వేసే సీజను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పిల్లం పోక నువ్వు పనికి పోతాను మొగడా, కాలు జారి పడ్డావని ఇజ్జది లేని తిట్టింది. దాన్ని పిలువ భయం గంతే. ఇక దాన్ని నోరుకే మొక్కాలి. అయినా గాశారం మంచిగా లేకపోతే గోషుల పామాయి కడుతుందట. మన దగ్గర తప్పు పెట్టుకొని మంది ముఖం చూస్తే మనం ఎందుకు పడతాం? ఇవన్నీ తప్పుడు ముచ్చట్లు. అవ్వా నా గాశారం గట్టున్నది కాబట్టి నేను పడ్డా. మందిరంటే ఏమున్నది? అబ్బో కాలు పాడుగాను సలసల జరుపుతాంది. అవ్వా ఇంకా నయ్యం. బెనుకుతేనే ఇట్లా గుంజుతాంది, ఇరుగుతే ఇంకెట్లుంటుందో ఏమో. ఇప్పుడు దీన్ని పిలువ భయం. రవలి, ఓ రవలి, ఇక రావే. ఏందో చెప్పు. అబ్బా గేలు గుంజవానే. మా గుంజది. అబ్బో వాయో ఆగే. ఎందుకు అంతగానో మొత్తుకుంటాను? మెల్లగానే అంటానే కదా. అబ్బా నీ పాచను. అబ్బా ఆయ్ అట్లా ఏళ్ళు గుంజుతాంటే కాలు ఆయి అంటాందే. అంటది ఎందుకనని పని చేసుడు తక్కువ, ఇట్లా వాడు ఎక్కువ. అయ్యో నేనేమన్నా కావాలని పడ్డానా అని. చూసుకుంటే నడవత్తలేదా? నువ్వు చిన్న పోరానువా? నీ అవ్వ నొప్పితోటి నేను ఎడతాంటే నువ్వు తిడతానవేంది? ఆగు. ఇక్కడ పని అక్కడనే ఉండిపోయింది. అబ్బో అబ్బా ఓ నల్లమొగ పోడా, పోక పనికి పోతివి, ఒడ్డు మించుకెళ్ళి జారి కింద పడుతుంది. అసలే నాట్ల సీజను పోతే రోజు వెయ్యత్తది. అయినా నీ కాలే మీరుగలే కాదే, అట్టిగా బెనికింది అంతే కదా. మెల్లమెల్ల ఓ పనికి. ఓ నల్లమొక్కదానా, కాలు పెనికి నీళ్ళు తప్పితే మెల్లమెల్లంగా ఓ రోజు వేస్తానే అంటానవానే. నువ్వు నాకు పెళ్ళానివా? నువ్వు అసలు ఏంటే? నువ్వేమనుకుంటావు? నొప్పి లేచి నేను చత్తంటే రోజు వేస్తానంటానవానే. నీ అవ్వ నా మొగని కాలు పెరిగింది, మరి మంచి హాస్పిటల్ చూస్తానన్నా కైకిలు అంటానవేందే? నీ నల్లమొక్కలో చెప్పు. అవ్వో అయ్యో అయ్యో. తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. ఆగో కాలు వెనికిన చేయి వెనికిన అందరు ఇంట్లోనే ఉంటారా? పోయి పొలం పనులు చేసుకుంటలేరా? ఏమో ఇరిగినట్టే చేస్తాను. అంటే ఇప్పుడు నేను పని పోయి నీకు రోజు 1000 రూపాయలు తెచ్చియాలి. నేను గంగలగలమని నన్ను పట్టించుకోవానే రావాలి. ఆగో నేను నీ వేసుకుంటే ఎక్కువ అంటే నీకు వేసి పెట్టుకుంటుండాలనా? ఈ సీజన్ లో 1,00,000 రూపాయలు సంపాదితూ ఇప్పుడు నువ్వు ఇట్లా అంటే నీతో పాటు నేను కూడా ఇంట్లోనే ఉండాలి. అగో నాతో పాటు నువ్వెందుకుంటావే? నాకు కాలు పెరిగింది, నీకేం పెరిగింది చెప్పు. నువ్వు పనికి పోయేటప్పుడు మటన్ రొట్టె చేసి పెట్టు, నువ్వు వచ్చేసరికి తిని పెడతా. వచ్చినాక బోళ్ళు కడుగు. కప్ప ముందు మీద చంపితే చిప్ప అలగాలి, కప్ప ముందు మీద చంపితే చిప్ప అలగాలి. ఏమనుకుంటానావు? నేను కమ్మ అండి పెట్టి పొలం పనికి పోతే నువ్వు ఇంట్లో తినుకుంటుంటావు. ఇవాళ కాలు పెరిగిందని ఊపుకున్నా, రేపటి నుంచి పనికి ఓడే చెప్తానా? కాలు పెరిగిందని ఇంట్లో అంటే పనికి పో అని నాయం పడతానమైంది. నిన్ననే పెనికే రేపే తక్కువ అవుతుంది అనే. ఆయనకి కాలు నొప్పి ఉన్నోడిని పనికి ఎవరు వెళ్తారు చెప్పు? ఆయన నాకు పానం కాదా అని. నీదేనా? నీకు గిట్ల అయితే నేను గిట్లనే అంటే నువ్వు ఊపుకుంటూ అనే చెప్పే రావాలి. నా గనుక గిట్ల అయితే కాలికి పట్టి కట్టుకొని కూర్చుంటా అనుకుంటానావా? మా వాళ్ళు వచ్చి ఎప్పుడో ఎక్స్రేలు తీపిద్దు. అవ్వ కొడుకో నేనేం తప్పు చేసిందే? మరి నన్ను దాకాలో తీసుకుపోయి ఎక్స్రే తీపి రాదు. మేమేందుకు తీసుకుపోతాం? మీ వాళ్ళు ఉన్నారు కదా, అలాని మీరు తీసుకుపోతారు. అగో మా వాళ్ళు ఎందుకు వస్తారే? నీకేమన్నా అయితే మీ వాళ్ళు వచ్చి తీసుకురన్నావు కదా, నాకు కూడా తీపివాను. వాళ్ళు ఎంత అని పెడతారు? మన పెళ్లి చేసిన కట్నం పైసలు ఇచ్చినా ఓడిచినాయి, ఇంకా నీకే పెట్టుకుంటుంటారా? అయ్యో ఎవరన్నా అత్తమ్మ వాళ్ళు నువ్వు దెబ్బ తాకుతా వచ్చి నెల రోజులు ఇండే ఉంటారే. నువ్వు గట్ల అంటానవేంది? మీ వాళ్ళు అత్తనని వచ్చావు కానీ నువ్వే వద్దాను. నువ్వు బాబావుదానా? నాకు తెలుసు. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. నల్లబొక్క కూడా ఇంకా అలా తెలియదు అంటే చెప్పలేదానే? నేనెందుకు చెప్తా? అబ్బా నువ్వు నాకు కాలు పెరిగిందంటే మీ అమ్మ బాబా వచ్చి నాకు 7 పైసలు పెడతారు అని చెప్పలే. నువ్వు అంత కళ్ళమంట దాని వానే. అమ్మా మీ వాళ్ళు అయితే ఉన్నారు కదా, అలా వెళ్తే ఏమైతాని? మా వాళ్ళు ఎందుకు పెడతారే? నువ్వు పెట్టవని నీ మొగడిని కాదా? అబ్బో మస్తు కష్టపడి కట్టలు సంపాదించినావు, ఆ ఏడ పెట్టాలో అర్థమైతలేదు మరి పైసలన్నీ. గట్ల కాదే రవలి, మా అబ్బాయి అయితే చేసుకొని తిని బతకటోళ్ళు, మీ వాళ్ళు అయితే ఉన్నోళ్ళు గానే ఈ అల్లునికి కాలు దెబ్బ తాకితే హాస్పిటల్ ఉంచారానే. ఏం మాట్లాడతాను? ఎంత ఉన్నోళ్ళు అయితే ఊకే నీకే పెట్టుకుంటుండమాట. అయ్యో బయట పెడతారా? నువ్వేం మాట్లాడతానవే? పెట్టు అని రాదే. అంత కాలంతా గుంజి కాలబడుతుంది. ఇది పెనికినట్టు లేదు, ఏమన్నా బొక్క గిట్ల ఉతుకపోయిందో ఏమో. జువ్వ గుంజుతాంది.
मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్ అవు ఎందుకుంటది అయ్యో ఎందుకుంటుందని మెసిలియకే గుంజు అంటే దొప్పుతానమేందే నువ్వు దొబ్బే దొప్పుడుకు నా కాలు నొప్పి కాదే కాలు ఉబ్బుతుంది అప్పుడు ఒక్క రోజు కాదు నెల రోజులు కూడా అవుతుంది దాన్ని బట్టి అటు ఇటు అంటానమేందే నన్ను చూస్తే నీకు గోజు అనిపించలేదు అని రవలి అబ్బా సరే ఇంకో ఎక్సరే దించకపోతే గాని ఇంతంత మాంసం దేవే కాలు బెనికింది అనుకో మటన్ 100 రొట్టెలు తింటే జప్పన నొప్పి పోతుందట అరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం మావ కాదు తేవానే నన్ను చూస్తే నీకు జాలనిపించలేదా అని మొగనికి ఎవరన్నా దెబ్బ తాకితే అల్లాడిపోతారు నువ్వేందే పనికి పోతారు ఇంతోటి నాకు గండమే అన్నట్టు చూస్తాను గట్ల చూడకే ఎవరన్నా చూస్తే ఇజ్జమానం పోతుంది రవలి కోరు ఇంకేమేం తినబుద్ధి అయితే కోరుకుంటుండు నీళ్లు పోసుకుని ఆడది కోరినట్టు కోరుతాను ఆయన నీకు బెనికింది కాలే కదా ఓ సూది వేసుకొని గోలేసుకుంటే తక్కువైపోతుంది ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. అయ్యో మంచిగుంటే అడుగుతున్నానే కాలు పెరిగింది ఇంట్లోనే ఉంటగా ఆయనకు తిందామని అడిగిన దానికి తిట్టి సాపే పడితేందే కారడ్డ మాటలు మాట్లాడతాను ఓ సందువల్లోడా నీకేదో కాలేరి అలా రాట్లేసిరా అనుకుంటానావా పోయి సూది వేయించుకొచ్చుకొని గోలు మింగు ఏంది కాలిరిగి రాడెత్తనే తింటారానే నువ్వేం పెళ్ళానువే అవ్వా ఓ అవ్వా నీ మాట నీ వినకపోతే కాదే అవ్వో ఓ అవ్వా నీతోటి పొత్తులున్న నన్ను బంగారం లెక్క చూసుకుంటూ కాదే అవ్వో ఓ అవ్వా ఇది రాడు పడ్డదని అంటాదే అవ్వో ఓ అవ్వా నిన్ను దీని మాటలు పట్టుకొని నేను వేరు పడ్డానే అవ్వా ఓ అవ్వా ఎవరన్నా మొగనికి కాలేదు దాన్ని బాగా చూసుకుంటారు కానీ అవ్వో ఓ అవ్వా నీకేమైందంటే అవ్వా ఓ అవ్వా నువ్వేడున్నవే అవ్వో నీ ఏడు పాపం ఎందుకట్లా ఎడుతున్నావు మా అమ్మ గుర్తుకొచ్చింది నీ నల్ల ముఖంలో చెప్పు కాలిరిగి రాడు పడితేనే నీసు కౌసు తింటారానే అట్టుగా తినబుద్ధి కాదా ఆయన ఈ కాలు నొప్పితో నేను ఎట్లా పని పోతేనే అవ్వో ఓ అవ్వా నన్ను అట్టే పోమ్మంటే అవ్వో ఓ అవ్వా నువ్వు రాగే అవ్వో ఓ అవ్వా నువ్వు ఇక్కడనే ఉన్నావు అనుకో అవ్వో ఓ అవ్వా ఇది నన్ను చప్పటట్టున్నదే అవ్వో ఓ అవ్వా అవ్వా ఎడతాను ఎవరైనా వింటే నేను ఏదో పెద్ద నేను హింసిస్తున్నట్టు చూస్తారు హింసించుడు కాదు నిజంగానే హింసిస్తానవే అవ్వో ఓ అవ్వో అవ్వా అగో కాలు తడుపుతుంటే కాలు మీద కొడుతుంది అవ్వో ఓ అవ్వా నా పంచపానాలు వెళ్ళకపోతారే అవ్వో ఓ అవ్వా అయితమే గాని నువ్వు మటన్ నుండి రొట్టెలు తెస్తావా చేయవా మా శేషకార పడతానికి అట్లా ఏడవకు అవ్వో చేతులు అంటే అవ్వా ఇక నువ్వు అద్దె అవ్వో నా బంగారం పిల్లవే అవ్వో నా పిల్లం బంగారమే అవ్వా నీ ఇదివరకు గట్టిగా నడిచింది అవ్వో నువ్వేమనుకోకే అవ్వా అంటుతావా మా అడుగుతుంది గట్టరా దారికి ఓ నల్లముఖ పోడా ఎవరో సచ్చినట్టు ఎడతానా ఏంది ఏమో ఆడది ఏడిచినట్టు ఎడతాను ఈ దెబ్బకి కోసుకో దీని కోరుసుకోమంటున్నావా అనే ఇది దెబ్బ అంటే దెబ్బ కాదే ఏమన్నా పొట్రే జరిగి రక్తం వెళ్ళిందా పౌడర్ వేసుకోను లోపల నరాలు పట్టుకున్నాయే దీన్ని ఆయిల్ పెట్టి తుడతాలే ఆయిల్ పెట్టి తీడాలే ఆయిల్ పెట్టి తీడితేనే పోతుంది ఇది లోపల దెబ్బ కదా మీద దెబ్బ అయితే పౌడర్ పట్టేస్తావు ఇది లోపల నరాలు పట్టుకున్నాయి కాబట్టి ఈ కాలుకు రెస్ట్ ఇచ్చి కూర్చొని చేపలు రొయ్యలు మటను రొట్టెలే తినండి అన్నం కూడా తినద్దట అన్నం తింటే కాలు వాపుతాండి కాలు వాపత్తదట్నే నిన్ను చూస్తే నాకేదో డౌట్ కొడతాంది గిన్ని కోరికలు కోరుతారా ఎవరన్నా కాలు పెనుకుతే ఏది ఒకసారి కాలు పైకాను అబ్బో అబ్బో తిచ్చే అబ్బో 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 ఇంతగానో కొరుతానంటే నిజంగా దెబ్బ కావచ్చే అవ్వో నిజంగా దెబ్బ తాకి నేను ఎడుతంటే నిజమా అబద్ధం అని లేవడతానవా అనే పాపవుదానా సత్తంటే కంట్లేలు పెట్టి చూసే రకం నువ్వు అవ్వో హాయ్ మళ్ళా ఇప్పుడు స్టార్ట్ అయింది అవ్వో హాయ్ అబ్బా ఇంకో గిట్ల పట్టుకుంటే హాయి అంటాందే గిట్ల పట్టుకుంటే హాయి అంటాందే ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు అయ్యో పాపం నిజంగానే బెనికింది కావచ్చు సరే తీయే నువ్వు అన్నట్టే మటన్ నువ్వు రొట్టెలు చేసి పెడతది తిన్ను అబ్బా తెత్తవానే ఇక అట్టిగా మటన్ రొట్టెలేంది నన్నే నోరంతా పెండ ఉండేది ఆవిడతో పాటు ఒక పవ్వ కూడా దేవే మంచిగా ఘాటుగా మసాలా పెట్టుకొని కడుపు నిండా తాగుతా కడుపు నిండా తింటా ఏంది పావనా పావలది ఇవ్వలేదు మటన్ కూర రొట్టెలు చేసి పెడతా చక్కగా తిని ఇంట్లో వాడు సరే పో ఇగో తొడ మాంసం దే ఇట్స్ చాలా క్లియర్ స్కై సూర్యుడి అవ్వ కొడుకు ఇది గిట్ల కాలు బెనికిందంటే ఇది వరదాకా తిట్టి మటన్ రొట్టెలు చేస్తా అన్నది అట్టప్పుడు అయితే
నా బూరి వీకి షారు కాసు. అబ్బా కాలు బెన్ కూడా ఏమో గాని పని కూడా తప్పుడు. అబ్బా కాలు బెన్ కూడా ఏమో గాని మంచిగా నడి ఇంట్లో కూర్చొని చేపలు తినచ్చు, మటన్ తినచ్చు, ఏది పడితే అది తినచ్చు. ఇప్పుడు నేను ఏదంటే అది తెచ్చి పెడుతుంది అది. ఎందుకంటే నా కాలు బెనికింది కదా, ఇటు పని కూడా తప్పింది, ఇటు మంచిగా ఇంట్లో ఏది పడితే అది తినచ్చు. వామ్మో ఈ పొలాలకు నేను పని పోయిందనుకో నా జబ్బలన్నీ ఇరుగు మంచిగానే బెనికింది నా కాలు, నాకు మంచిగానే బెనికింది కాలు. అమ్మ బాబాయ్ ఇది అన్యాయం, దొంగ బెనికిందని అంటాను గాని ఈ పనికి కోసం చూసుకుంటే పానం వెనుకత్తాంది పాడగాను. ఈ బెనకకున్నా అయిపో ఎవరన్నా చూస్తారని అట్లా అంటారా? ఇక మంచిగా తింటా, మంచిగా వంట. అబ్బా వదిలే నిజంగానే నొప్పి ఉన్నదిలా పంట. అమ్మో అయ్యో అబ్బా. అబ్బాబ్బా నాట్ల సీజన్ వచ్చింది. రోజు నాటే పోతా, 1/2 తులం బంగారం తీసుకుంటా. అబ్బబ్బా అందరు పని పోతా అంటే ఈయన నాకో పని పెట్టిండు. అందరు మంచిగా సంపాదించుకుంటారు, మేం తప్ప. అగో రవలి నాటే అత్తలేవా? అత్తలేను. అగో ఏమైంది ఒక్కరోజు రికామ్ ఉండవు, అత్తలేనంటున్నావు? ఏం బోడు ఏమోనే, నా మొగుడు పోక నార్మయ్యో అయిండు. కాలు బెనికించుకొని ఇంటికి వచ్చి వాడినడిగా. ఏంది శంకర్ కాలు బెనికిందా? నా మొగునికి కాలు బెనికితే నువ్వు ఆగమైతానేవేందే? నేను కాంది. అయ్యో పిసానా, నువ్వు అన్ని అపార్థమే చేసుకుంటావు. ఆయన మొద్దుకు ఉంటాడు కదా, కాలు ఎట్లా బెనికింది అంటున్నా. ఏం మాట్లాడుతానేవే సుజాత? నా మొగుడు మొద్దున్నాడా అని? మొద్దుంటే కాలు బెనకద్దని రూల్ ఏమైనా ఉన్నదా? అయ్యో రావాలి, నేను ఇప్పుడు ఏమన్నా నీతో అట్లన్న బాధనే ఇట్లన్న బాధనేనా? అయితే మనే గానీ హాస్పిటల్ తీసుకుపోయినవా? ఆయనకి ఏమైందని హాస్పిటల్ తీసుకుపోవాలి? నేను ఎర్రబట్టి చుట్టుకొని ఇంట్లో వండన్నా. అయ్యో రవలి, కాలు బెనికితే ఇంత నూనె పెట్టన్నది ఇడాలి, హాస్పిటల్ కన్నా తీసుకోవాలి. అట్లనే ఉంచితే కాలు వాపెక్తది కాదే. ఆయనకేమైనా కాలు ఇరిగిందా అని వాపెక్కేదందుకు? కాలు బెనికింది అంతే కదా. ఆయన గింత అయితే గింత ఎత్తాడు, ఇంట్లో వందమనే చూస్తాడు. ఆయన కథలా తెలియా? ఏ అట్టి అంటాడా? నీ లోపల అవస్తుండవచ్చు, దావకంలో తీసుకుపోయి చూపెట్టపోయినవే. గంత అవస్తున్నాడు మటన్ అండు రొట్టెలు అంటాడు. ఎక్కడన్నా నొప్పో అని మొత్తుకోవాలి గాని ఇంకా రాంగా కోటలు కూడా తీసుకురా అంటాడు ఆ నల్లమొకపోడు. ఆ అవస్థ తట్టుకోలేక తెమ్మంటుండు కావచ్చే. అయినా నాకు లేని బాధ నీకెక్కున్నదేందే? ఆ కాలు పట్టుకున్న బాధ ఎట్లుంటుందో నాకు తెలిసే. గంత నొప్పి ఉంటదా? అవునే, బాగా నొప్పి ఉంటాయి లోపల, నరం గిట్లా పట్టుకుంటే అవస్థ బాగా అవుతుంది. అందుకే కావచ్చు ఇదండు అదండు అని మొత్తుకుంటా అన్నాడా. ఆ అవస్థ బాగున్నట్టుంది, హాస్పిటల్ తీసుకోపో మరి. సరే గాని నువ్వు నాటే పోతలేవానే? పోతానే, దుకాణాలకి కూరగాయలు తీసుకొచ్చి కూర అండి తినిపోతానే. ఇక నువ్వు నాటుకు పోయి మంచిగా సంపాదించుకోవే. నేను ఆ నల్ల మొక్క పనికి అంటి పెట్టుకుంటూ ఇంట్లోనే వంటి. ఇక సరిపోయిగా. సరే గాని శంకర్ని అయితే మంచిగా చూసుకో. సరే. నీ అబ్బా నార్వయ పోతే 1000 రూపాయలు ఇస్తాను, కోటరు ఇస్తాను. ఆ కోటరు గిట్టి ఏపోతే నా జబ్బలన్నీ నొప్పిలేసు. ఇవాళ మా సుజాత ఏం కూర అండిందో పోయి చూస్తా. నీ అబ్బా ఏదో కూర అండుతుంది, ఇంత తిని మళ్ళీ నార్మయం అవ్వాలి. 1000 రూపాయలు వస్తుంది, కోటరు వస్తుంది. సుజాత, ఓ సుజాత, ఏంటిది? ఏం కూర అండినావే? ఇప్పుడే టమాటాలు కోసి పొయ్యి మీద వేసిన. ఏంది టమాటాలేనా? నన్ను చూస్తే బాధ అనిపిస్తలేదా? నెల రోజుల నుంచి ఒట్లు చెప్తానా, నార్మల్ అవుతున్నా. ఏదైనా కౌసు కూర అడితే ఏమవునే? నువ్వు పోయే పనికి రోజు 1000 రూపాయలకి 500 చికెన్ మటన్ తెచ్చినాక 500కి ఏమత్తాయి? నేను నాటే పోతే 500 వస్తున్నాయి. సపరేట్ దీని ఇంట్లో వండు, నేను తెచ్చిన కొద్ది. నేను కట్టం చేసి 1000 రూపాయలు తీసుకొస్తానా, అందులోకెళ్ళి 500 ఖర్చు పెట్టవా? నా పెళ్లి కానప్పుడు. నీ పెళ్లి కానప్పుడు ఏమైంది? నా పెళ్లి కాక ముందు మా అవ్వ అట్టిగా తిరుగుడు ఎందుకు బిడ్డ, పనికి పోతే 500 రూపాయలు వస్తాయి, 300 ఖర్చు పెట్టుకొని 200 ఇరా బిడ్డ అన్నది. నువ్వు అట్లా అంటే ఏం చేసినావు? 500కి 500 తీసుకొని ఖర్చు పెట్టావు కదా. ఓ పిసదానా, 500 రూపాయలు వస్తే 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని 450 రూపాయలు మా అవ్వకి ఇచ్చేదే. మరి కాదా, 1000 రూపాయల పని చేసినప్పుడు 900 నాకు ఇచ్చి 100 రూపాయలు ఖర్చు పెట్టుకో. 100కి ఏమత్తదే సుజ్జి? ఏంది 100 రూపాయలకి ఏం రావా? కోడిగుడ్లు తెచ్చుకోవచ్చు, ఎండిన చేపలు తెచ్చుకోవచ్చు, కాళ్ళకే కూడా తెచ్చుకోవచ్చు. ఓ పిసదానా, కాళ్ళు తలకాయలు కావాలంటే 500 తీసుకుంటారు, ఇంకా అందులోకెళ్ళి బేజ కూడా ఇస్తలేరే.
ఓ కంతలోడ నేను అన్నది మేక కాళ్ళు తలకే కాదు కోడి తలకే కాళ్ళు. అబ్బో సుజాత, నీకు తెలివి లేదనుకున్నా కానీ మస్తున్నదే. నేను మేక తలకాయ కాళ్ళు అనుకున్నా, ఏంది కోడి తలకాయ కాళ్ళ? పిసైట్ల లేచిందా గట్ల నవ్వుతున్నావు? కోడి కాళ్ళు తలకే అంటే ఎవ్వలైనా తింటారు. అవి టమాటాలు వేసి అండు కూడా సూపర్ ఉంటది. ఏంది నేను పొద్దంతా పని చేసేస్తే నాకు కోడి తలకాయ కాళ్ళు తెస్తావు? ఇవాళ కిలో మటన్ తెస్తేనే నేను నారుగుంజ పోతా, లేకపోతే పోను. ఓ నలమొక పొడ కిలో మటన్ తింటావా? సరే గాని నారుగుంజ పోయి రాంగ అర్ధ కిలో తెచ్చుకో, మంచిగా గోలిచ్చి పెడతా తినే. నువ్వు ఒక్కనివే, నాకేమద్దు గాని. అగో సుజాత, నువ్వెందుకు తినవే? నేను మటన్ తినా నీకు తెలుసు కదా. అయ్యో నిజమే కాదే, అర్ధ కిలో మటన్ తెస్తా, అర్ధ కిలో చికెన్ తెత్తది, మంచిగా తిందాం ఇద్దరం. సరే చెప్పను, ఓ తెచ్చుకోపో. రవ్వలు కూడా వేయింది, మరి మటన్ దొరుకుతుందో లేదో. ఇంకా రవలి మటన్ పోతే నాకెందుకు దొరకదే మటను? ఆమె పీసుడు, ఆమె పోయి పోయి ఇవ్వలేని ఎందుకు పోతాందే మటన్ కు? ఆమె పీచడమే కరెక్టే, కానీ అలా శంకరి నారుగుంజ పోతే కాలు బెనికిందట, పట్టి కట్టుకొని నాడింట్లో కూర్చున్నాడట. నాకు తినబుద్ధి అయితే తేపో అన్నోలే రవలి పోతాంది. ఏంది శంకర్ గారి కాలు బెనికిందా? నిజంగానే బెనికిందా, లేకపోతే వాడు ఇంట్లో వండాలని ఏమైనా నాటకం ఆడుతుండా? ఓ కంతలోడా, నేను పోయి చూసిందా నిజంగా బెనికిందా అంటున్నావు? కావాలంటే పోయి ఊడిపో, నాకు రవ్వలు చెప్పింది నీకు చెప్తున్నా. నువ్వు తొందరగా అంటూ కూరాయ అంతలోపు అన్ని చూసేస్తా. పాపం మన పొలం పక్కకు పొలమే కాదే బాంది, చూసేస్తా. సరే. ఓ శంకరి, ఏమైందిరా? కాలు బెనికిందట కదా, ఎట్లా? అవురా సత్తన్న, నిన్న నారుగుంజవేనా అయితే ఒడ్డుదారి పడ్డ పాడై నరం కలుపు అన్నట్టున్నది. అబ్బా తమ్ముడు, సూదం గోలు వేసుకున్నావురా? ఇంకేడా, ఇంకో ఎర్రపట్టి తెచ్చింది కట్టింది, కాలంతా సలుపుతుందిరా. ఓర్వారి నిజంగానే బెనికిందా? పొలం కాడ నారు మోసుడు, ఓట్లు చెక్కుడు పని పడుతుందని ఓ నాటకం ఆడుతున్నావా? నీ అవ్వ కంతల మీదకెళ్ళి చంపితే పంత వలగాలే. నా కాలు మీదకి నీ చత్తంటే నాటకం ఆడతానవా? పనులు చేయబడితే నా పని నేను చేసుకోనారా? పని పోతే నాకే పైసలు వచ్చే, ఏమన్నా నీకిస్తానా? నాకే ఎక్కడికి వచ్చే. ఏం మాట్లాడతావురా? అది కాదురా, అప్పుడప్పుడు అబద్ధం ఆడతావు కదా, నేను అట్లనే అనుకున్నా. అయ్యో పాపం, నిజంగానే అయింది శంకరి? అరే అప్పుడప్పుడు అబద్ధం ఆడతా కానీ ఇంత పట్టి కట్టుకొని నడి ఇట్లా అంటున్నారా? కాలు ఇరిగింది, మటన్ తినబుద్ధి అవుతుంది, రొట్టెలు చెయ్యి అంటే నా పిల్లం తేనివేందిరా. రొట్టెలు మటన్ మరి ఏమైనా కూర తాగుతున్నావారా? మచా హార్డ్ ఓకేనా? ఆగో గా కోటర్ అంటేనే ఎన్ని మాటలు అన్నది. నువ్వు కాలిరిగి నా ఇంట్లో అంటాను, ఇంకా నీ కోటరా తిండి పెట్టుడే ఎక్కువ అని మస్తు తిట్టిందిరా. మొగడు మటన్ తెమ్మంటే పెళ్ళాము తిట్టుడేందిరా? అయితే గానీ లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్ కాచిక్క దవాఖానకు పోయి ఎక్స్రే తీయించుకో. ఏ చిన్నగానే కొంచెం నరం పెరిగినట్టున్నదిరా, దీనికి ఎక్స్రే ఎందుకు? ఆ ఎక్స్రే పైసలు పెడితే కోటర్ అన్న వస్తుంది. సరే ఇట్లనే వాపు ఉన్నది అనుకో, రేపు మా పోయి చూసుకుంటా తిరిగి ఐట్గా పైసలు దాన్ని ఎందుకు పెట్టాలి? ఇంకో కాలు అటు ఇటు ఆడుతుంది, ఇంకో అప్పటంతా నొప్పి లేదు, గంట కింద ఉన్నంత నొప్పి లేదు. సరే నీ ఇష్టం. ఇంకో మంచిగానే ఉన్నదిరా. అయితే గాని నార్మల్ పోతానా వారా? పోతున్నారా? నీకేంద్రా దొరవు, రోజు 1000 రూపాయలు సంపాదించుకుంటారు. నేను పోక పనికి పోతే ఇంకో నా పనికి ఇట్లా అయింది చూసినావా? అయితే గాని పైసలన్నీ ఏం చెప్తానవరా? ఏం లేదురా, తీసుకొచ్చి మా పెళ్ళానికి అయ్యేవాడి. అంతేనా? నా దగ్గర ఎక్కడ జేబులో ఒక్క పైసా లేదు. అంతేనా? అంతే. ఆయన నువ్వు పీసుడు కొట్టినవే గాని అయితే గాని రోజు వేయేస్తానే. అయితే రోజు వేయేస్తానే బరాబరే గాని నారిక పోతే 1000 ఇచ్చి కోటర్ ఇస్తారా? 1000 కోటరు. అయితే కానీ శంకరి, నువ్వు మటన్ తినంగానే నొప్పి తగ్గదురా. ఒక కోటరు తాగినావు అనుకో, నొప్పి అనేది ఏర్పడదురా. గదే నువ్వు అనేది కరెక్ట్ గాని అది తిండి పెట్టుడే ఎక్కువరా అంటే ఇంకా నువ్వు మటన్ తిను, ఆ మటన్లా కోటర్ తాగంటే అది నన్ను చీపిరితో కొడుతుంది. అది అసలే పీసుడుది, నీకు తెలుసు కదరా. అబ్బా అయ్యా, ఎంత పీసుడిదైనా మొగనికి దెబ్బ తాగితే చూసుకుంటూ ఉంటాదిరా. ఏది మటన్ తేవాలి. అయితే గాని నా పిల్లం మటన్ ఉన్న రొట్టెలు చేస్తానందిరా, కాలంతా గుంజుతుంది. ఓ కోటర్ ఇచ్చిపోరాదురా. సరే మాదెత్తా గాని నేను తెస్తే నీ పెళ్ళ ఊపుకుంటాదిరా. దాని ముంగట తాగుతానారా? అది కూర పువ్వు ఇంటి పని పోతుంది, లట్కన చంపుతా ఏం తెలియనట్టు అంట. మరి వాసన రాదారా? వాసన వచ్చినా ఏం కాదు, నీ మీద ప్రేమ లేని మటన్ తినిపోతాదిరా. అబ్బా తేరా, కాలంతా గుంజుతాంది. నీ భార్య ఊపుకుంటాదిరా. అగో సత్తన్న, నువ్వు నార్మల్ పోలేదా? ఏం లేదు రావాలి,
నా పెళ్ళామని చెప్పింది శంకర్ గారి కాలు బెనికిందని, అట్లనే మందరి చూస్తామని వచ్చిన. నా మొగుడు లేక లేక పని వేయండు, నా ఇంట్లో వాడిని తట్టు చేసుకొని వచ్చిండు. ఏం పని శాతం అవుతుంది ఆయనకు? కాదు రావాలి, ఎవరన్నా కావాలని దెబ్బ తాకించుకుంటారా? కాలు వాపు బాగా వచ్చింది, దవాఖానకి తీసుకపో. రేపు కూడా గిట్లనే ఉంది అనుకో సత్తన్న, అప్పుడు తీసుకోపోతుంది. అది కాదు రావాలి, నొప్పి ఓర్చుకుంటలేడు, ఒక కోటరు తీసుకొస్తా, నువ్వేమనద్దు. ఏంది కోటరా? నువ్వు బలేవని సత్తన్న, నువ్వు నీ పని నువ్వు. అరే శంకరి అద్దంటాంది, నేను పోతున్నా. అన్ని లేని అలవాట్లు నేర్పిస్తాను. నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఏంది నువ్వు ఇంకా కోట కాదని చూస్తానా? కోటలోనే ఏం లేదు. అబ్బా రావలి, నొప్పి బాగున్నది, ఒక్కసారి తాగుతా. ఒక్కసారి తాగలేదు, రెండుసార్లు తాగలేదు. మటన్ నువ్వు రొట్టెలు చేస్తా, తిని సపరేట్గా వాడు, రేపు పొద్దుగల పని పోదు. అబ్బా సత్తిగా సాటుకు కోటరు తెచ్చిరా అంటే నా పిల్ల ముంగట అన్నాడు. ఇటు చూసావా, ఇడు ఎంత తెలివకల్లోడు. కోటరు తెమ్మంటే 200 ఖర్చు అవుతాయని. అబ్బా కంతలోడా, నాకు నువ్వు ఎప్పుడన్నా దొరకకపోతావా? నీ సంగతి చూడకపోతానా? సరే కోటరు తాగకుండా మంచిదే, ఆ రొట్టెలుండు మటన్ తింటా. గిట్లనే వాపున్నది అనుకో, రేపు దాకానే పోతా. చెప్పనే చెయ్యే, పానం గావరైతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.